ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించు అని యేసయ్య శిలువ మీద 7 మాటలు పలుకుతున్న మాట, మొదటి మాట ఏమిటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించు. ప్రభువా, ఈ లోక పాపముల్ని మూసుకుని వెళ్ళడానికి వచ్చావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, మా పాపాలన్నీ క్షమించావు, రక్షించావు. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. చూడండి, వీరిని క్షమించు అని చెప్పాడు. క్షమించటం మన దేవుని ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి నేర్పించిన మంచి మాట. ఆయుధం, గొప్ప ఆయుధం ఏదైనా ఉందంటే క్షమించు అని. ఈ ఆయుధంతో నువ్వు రక్షించుకో, నువ్వు శిలువ మీద నుంచి దిగిరా, నన్ను రక్షించు అని అక్కడ అపహాస్యాలు చేశారు. ఇతరులు రక్షిస్తున్నావు, నువ్వు రక్షించుకో అని హాస్యము చేశారు. చూడండి, మాటకి మనము కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం, అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతనిని ఘనపరిచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పిస్తాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను. ఎంత ఆయన శిలువలో కార్చిన రక్తము చుక్కలు మన పాపాలను మమ్మల్ని కడిగి శుభ్రము చేసి సిద్ధి చేసి అతను ఏమిచ్చాడండి మనకి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను. మనల్ని ఎన్నిసార్లు తప్పించలేదు, ఎన్నిసార్లు అతని జవాబు మనం పొందుకోలేదు, ఎన్నిసార్లు ఆయన జవాబు శ్రమంలో తోడై ఉన్నాడు, మనల్ని వినిపించాడు, గొప్ప చేశాడు. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. మనల్ని ఘనపరుస్తాడంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో మాట, నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని చెప్పినప్పుడు, ఇప్పుడు చూడండి రెండో మాటకి గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, మీరు కుమారులైనందున తండ్రి నాయనా అని మొరపెట్టుచున్నారు. కుమారుడు ఆత్మ దేవుడు మన హృదయంలోకి పంపెను. కాబట్టి నువ్వు దాసుడు కాదు, కుమారుడివి. కుమారుడు అయితే దేవునితో వారసుడువో. వారసుడు అండి మీరు, మనం అందరూ వారసులము. నువ్వు వారసుడు. నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావని చెప్పాడు. దావీదు ఉన్నాడు పరదేశిలో, అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు, మనం ఉంటున్నాం. మనకి పరదేశిగా ఉండడానికి ఆయన ఏం చేశాడు? నాయనా తండ్రి అని మొరపెడుతున్నాము కాబట్టి ఇంకా దేవుడు మన హృదయంలోనికి ఆత్మను పంపాడు. నువ్వు కుమారుడువు, నువ్వు కుమార్తెవు, దేవుని ద్వారా వారసుడు అని చెప్తున్నాడు. మూడవ మాట చూడండి, మూడవ మాటకు వస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. నమ్మకం, బాధ్యతలు అప్పచెప్తున్నాడు. బాధ్యతలు అప్పచెప్పి తన పనిని ఏం చేస్తున్నాడు? సంపూర్ణంగా చేస్తున్నాడు. విధేయత, కృప, ప్రేమ, దయ, కనికరము, రాజ్యత్వము, రక్షణ మనకు అందిస్తున్నాడు. చూడండి, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక నిన్ను అనేక వాటి మీద నేను నమ్మకంగా వస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం, యజమానుడు ఏంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేక వాటి మీద నేను నమ్మకంగా నేను చేస్తాను అని అంటున్నాడు. అంటే ఇది అమ్మా నీ కుమారుడు. బాధ్యతలు అప్పచెప్పినప్పుడు దేవుడు కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు అనేక వాటి మీద
మిమ్మల్ని తన కృపను అనుగ్రహిస్తాడనమాట. 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితివి, ఏలీ ఏలీ స్తబక్తానీ, బిగ్గరగా కేకవేసి తన ప్రాణము విడిచెను. 4వ మాట, ఏలీ ఏలీ స్తబక్తానీ అని బిగ్గరగా కేకవేసి నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి అని చెప్పిన మాట కోసం మనం ఎదురు చూస్తున్నాం. 4వ మాటకు వచ్చేసాం. అప్పుడే 4వ మాటలో రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ అధ్యాయం 31వ వచనం, దేవుడు ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు, తన సొంత కుమారుని అనుగ్రహించిన వెనక తీయని అందరి కొరకు ఆయన మన కోసం అప్పగించెను. తన సొంత కుమారుని ఇచ్చేసిన దేవుడు మనము అడిగిన ఇవ్వడండి, సమస్తమును ఇస్తాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు. లోకము మనకి విరోధంగా ఉంటుంది. ఎందుకంటే దేవునితో స్నేహము, లోకంతో ద్వేషం. ఇప్పుడు దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? చూడండి, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి, తన ప్రాణాన్ని అప్పగిస్తున్నప్పుడు, తన సిలువలో పాపాన్ని మోస్తున్నప్పుడు, విలవిల్లాడిపోతున్నప్పుడు, ఆ సిలువలో రక్తము చుక్క 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 కారుస్తున్నప్పుడు, నా దేవా నా దేవ, లోక పాపాన్ని అంతా కూడా తన చేతుల మీద భారము ఆ యొక్క సిలువలో బాధ పడుతున్నప్పుడు, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి అనే మాట కోసం దేవుడు మనకి తోడు లేకపోతే మనం ఏ పని చేయలేం. సూది బెజ్జంలో ఉంటే దూరదు, కానీ దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు, తన సొంత కుమారుణ్ణి మన కోసం ప్రాణం పెట్టి సిలువకు అప్పగించాడు. 5వ మాట చూస్తే, లేఖనము నెరవేరినట్లు, 19వ అధ్యాయం 28వ వచనం, యోహాను సువార్త, లేఖను నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. దప్పిక అయింది, దాహము అయింది, ప్రసవ వేదన, తాను ఆత్మ కోసము, ఆత్మలో మూలుగుచు ప్రార్థన కోసము మనకి విలువైన ఆత్మీయ పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్న మాట. 5వ మాట, లేఖనము నెరవేరినట్లు. 5వ మాటకి మనము ధ్యానిస్తుండగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆత్మయు పెండ్లి కూతురు రమ్ము అని చెప్తున్నాడు. వినివాడు రమ్ము, దప్పికొని వారికి రమ్ము, ఇచ్చేయించుకున్నవాడు రమ్ము, ఉచితముగా జీవ జల నదులు పుచ్చుకొనుము. ఈ ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కరూ ఆత్మలు సంపాదించే వారిలా ఉన్నారు. కానీ వారికి సామర్థ్యం కావాలి, బలము కావాలి, శక్తి కావాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. నూతన బలం పొందుకున్నప్పుడు అపవాది శత్రువు బలమంతటి మీద అధికారం మనకి దేవుడు అనుగ్రహించాడు. 5వ మాటలో, ఆత్మీయ పెండ్లి కుమార్తె రమ్ము. పెండ్లి కుమార్తె ఉండాలి. పాపము, ముదుటు, మచ్చ అంతా తీసివేసేసి, వినువాడు రమ్ము, వింటున్నావా రా, ప్రార్థన చెయ్యి. దప్పికొని వారులారా రమ్ము, ఇచ్చేయించుకుని వానికి రమ్ము, ఉచితముగా పుచ్చుకొనుము అని దేవుడు చెప్తున్నాడు. 6వ మాటలో దేవుడు మన కోసం రాసిచ్చిన ఫలాల్లో 6వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దేవుడు మన కోసము 6వ మాటలో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము, మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే ఆయన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని పోయెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిమి. ఆయన ఆత్మను అప్పగించి సమాప్తమైనదని చెప్పి
తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. మన పాపములు తాను మ్రాను మీద మోసుకై శాపగ్రస్తుడయ్యాడు. మన పాపములు భరించాడు, వరించాడు. తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకుని వెళ్ళి శాపగ్రస్తుడయ్యి ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుచున్నది, విమోచన జరిగింది, మనకి విడుదల వచ్చింది. ఇప్పుడు మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. 7వ మాట సమాప్తమైంది. ఫినిష్, క్లోజ్. అంటే రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు వాయును. అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోవును. వాడిని పారదోలిన తర్వాత మీకు రాజ్యము, శక్తియు, బలము క్రీస్తు వాయును. మీకు సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నేను దప్పికొనుచున్నానన్నావు, సమాప్తమైందన్నావు. తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం, మమ్మల్ని బలపరిచాం, మమ్మల్ని స్థిరపరిచాం, మమ్మల్ని సిద్ధపరిచాం. శిలువ మీద 7 మాటలతో నాయన ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క పునరుత్థాన దినం కోసం ఎదురు చూస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, అయా ఈస్టర్ పండుగలో ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం, మమ్మల్ని బలపరిచాం, మమ్మల్ని స్థిరపరిచాం, మమ్మల్ని సిద్ధపరిచాం. అయా గుడ్ ఫ్రైడే నాయన, ఇదిగో తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే రోజు తండ్రి శుక్రవారాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు, 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 ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.